హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహతి వ్లాగ్స్ మా ఇంటి ముట్టు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఈ రోజు నేను మీ ముందుకి ఒక హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసానండి. అది వాక్కాయ అండి. ఎస్, ఈరోజు నేను వాక్కాయని రెండు రెసిపీగా చూపించబోతున్నానండి. వాక్కాయ పప్పు, వాక్కాయ వెల్లుల్లి కారం అండి. సన్నగా ముక్కలు తరిగి అది ఆవ మెంతికుండ వేసి వెల్లుల్లి కారం చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది ఈ వాక్కాయ పప్పులో ఇది నంచుకుంటే సూపర్ కాంబినేషన్ అండి. సో ఇది చాలామందికి తెలుసు వాక్కాయ గురించి, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది సీజనల్గా వచ్చేదండి. పూర్వకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు మనకి చేసి పెట్టేవారండి. సో ఇప్పుడు ఈ జనరేషన్ మన పిల్లలకి, ఈ జనరేషన్ వాళ్ళకి చాలా అరుదుగా తెలుసండి వాక్కాయ అనేది. సో అందుకే మీకు ఈ రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను ఈరోజు. ఇందులో మనకి సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుందండి. ఇది రిచ్ ఇన్ ఐరన్. దీని విలువలు అవి చెప్తే మన పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు నేర్పిస్తారండి. సో ఇది చాలా చాలా మన పూర్వకాలంలో ఇది మెడిసిన్గా కూడా వాడేవారండి. ఇది లంగ్ డిసీజ్ కానీ, మన హార్ట్ ప్రాబ్లం ఏదున్నా, స్కిన్ డిసీజ్ కానీ అన్నీ క్యూర్ అయ్యేవి గుణాలు ఉన్నాయండి. సో ఇది ఎప్పుడు మనకి సీజనల్గా దొరికితే అది తెచ్చి పెట్టుకుని మనం చేసుకోవాలండి. సో మీకు ఈరోజు నేను వాక్కాయ పప్పు, వాక్కాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకండి, మీరు చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ మనము ఈ వాక్కాయలు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్నానండి. ఫస్ట్ ఇవి మనము వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనము పప్పుకి కానీ పచ్చడికి, అదే వెల్లుల్లి కారం అన్నాను కదండి, దానికి గాను ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే అందులో గింజలు ఉంటాయి, అవి తీసేసుకోవాలి. చూసారు కదండి, పప్పుకి ఇలా అన్ని గింజలు తీసి కట్ చేసి పెట్టేసుకున్నా. అయితే పచ్చడికి వెల్లుల్లి కారం అని చెప్పాను కదండి, దీన్ని ఇంకో హాఫ్ చేశానండి. ఇలా ఇవైతే పచ్చడికి పక్కన పెట్టేసుకున్నాను. వాక్కాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. వాక్కాయ ముక్కలు ఇంత కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఒక 1/2 కిలో తీసుకున్నానండి. దానికి కొంచెం 1/2 స్పూన్ పసుపు అండి, 2 స్పూన్లు ఉప్పు అండి, ఒక 2.5 స్పూన్లు కారము. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి. మీరు తక్కువ తింటే కొంచెం తగ్గించుకోవాలి. అయితే ఇది మెంతి ఆవగుండ అండి, ఇది 1 స్పూన్ అండి. ఇది మామూలుగా నేను రెడీ పెట్టుకుంటానండి ఇంట్లో. సో అందుకని ఇలా తీసి పెట్టేసుకున్నా. వెల్లుల్లి కారానికి వెల్లుల్లిపాయలండి. ఇది ఇప్పుడు మనము ఒక రోకలి తీసుకుని అందులో ఇవి దంచి చేసుకుందామండి. అది నేను చూపిస్తాను మీకు. రోలు ఇలా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టేసుకోవాలండి. దీంట్లో ఈ వెల్లుల్లిపాయలు తీసుకుని కాస్త కచ్చపిచ్చగా ఇలా దంచుకోవాలండి. ఇందులోనే కాస్త ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి. ఇందులోనే ఒక 2 స్పూన్లు కారము, ఇంకొక 1/2 స్పూన్. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా వాక్కాయలు చాలా మంచిదండి. మనకి ఈ వర్షాకాలం సీజన్లో కొద్ది వరకే దొరుకుతాయి. సో దొరికినప్పుడు మీరు తప్పకుండా తెచ్చుకుని ఇలా చేసుకోండి. సో చూసారు కదా, ఇలా చక్కగా ముద్దగా నూరేసుకోండి. చూసారు కదండి, ఈ వాక్కాయ ముక్కల్లో ఈ మనం ఏదైతే నూరి పెట్టుకున్నామో చూసారు కదండి ఎంత చక్కగా నూరుకుందో. ఇది ఇందులోకి తీసేసుకుందాం. ఇది సరిపోతుందండి కారం. అదిను 1/2 కిలోకి 2.5 స్పూన్లు కారము, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ మెంతిగుండ. మనం అది పోపు వేసుకునేటప్పుడు వేసేసుకుని కలిపేసుకుందాం. మెంతిగుండ కూడా దీని మీద వేసేసుకుని ఇంగు పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో
ఇందాక చెప్పిన విధంగా పసుపు అండి, యాంటీబయాటిక్. ఇందులో అన్ని మంచి గుణాలే ఉన్నాయండి. ఇందులో ఒక స్పూను ఆవా మెంతి గుండండి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుందండి. సో మనకి ఆ వాక్కాయ టేస్ట్, వగరు, పులుపు తగలాలి కదండి. సో ఈ మెంతిగుండ, ఆవగుండ ఊరికే ఒక స్పూన్ వేసుకుందాం, అంతే అండి. ఇప్పుడు ఇంగువ పోపు పెట్టుకుందాం, ఇది కలిపేసుకుందాం. ఇప్పుడు వాక్కాయ పచ్చడికి మనము ఇంగువ పోపు పెట్టుకోవడానికి ఒక బాండి చిన్నది పెట్టేసుకుని తగినంత నూనె వేసుకోవాలండి. పచ్చళ్ళకి ఎప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా పల్లి నూనె చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ వేగాక ఇలా ఆవాలు వేసేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడుతుంటే తీసి పెట్టుకుని ఇంగువ ఇందులో వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇంగువ నూనె కాచి వేసుకుంటే, ఏ పచ్చళ్ళు అయినా సరే. దీన్ని మనము ఈ ఇంగువ నూనెని ఇలా ఇందాక చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు, వెల్లుల్లి కారం అది కలుపుకున్నాం కదండి, అందులో ఇలా వేసేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇది. వేడి వేడి పప్పులోకి, చక్కగా పెరుగన్నంలోకి పక్కన వేసుకుని నంచుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఆ పులుపు, వగరు తగిలి చాలా బాగుంటుంది. సో వాక్కాయ వెల్లుల్లి కారం రెడీ. చూసారు కదండి. కుక్కర్ పెట్టేసి దాంట్లో కందిపప్పు, నేను తరిగి పెట్టుకున్న వాక్కాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇప్పుడు దీంట్లో మీకు తగినంత ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పెట్టేసుకుని. ఇప్పుడు వాక్కాయ పప్పు 4 విజిల్స్ వచ్చిందండి. ఇప్పుడు ఎలా ఉడికిందో చూద్దాం. చూసారా, వాక్కాయ ముక్కలు, పప్పు మెత్తగా ఉడికిపోయిందండి. సో దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకసారి వెనిపేసుకుని పప్పుని, ముక్కల్ని, అప్పుడు పోపు పెట్టుకుందాం. పప్పు ఉడుకుతోందండి, వాక్కాయ పప్పు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు. వాక్కాయ పప్పుకి చింతపండు అవసరం లేదండి. చింతపండులాగే ఇది పులుపు, దీన్ని కూడా అలాగే వాడుకుంటారు, వాక్కాయని కూడా. దగ్గర పడ్డాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకుని పోపు వేసుకోవాలండి. పప్పు పోపుకి ఇలా చిన్న బాండి పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఇందులో తీసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి ఇందులో వేసేసుకోవాలండి. చూసారు కదండి, పోపు వేసేసుకుని కొత్తిమీర, కరివేపాకు పైన వేసేసుకున్నానండి. పప్పు ఉడికిపోయింది, అయిపోయింది ఇంకా. సో వాక్కాయ పప్పు రెడీ. ఎంతో రుచికరమైన వాక్కాయ పప్పు రెడీ అండి. వేడివేడి అన్నంలో వాక్కాయ పప్పు కలుపుకొని, వాక్కాయ వెల్లుల్లి కారం ముక్కలు పెట్టుకుని పక్కన నంచుకు తింటే చాలా బాగుంటుందండి. సో ఇది మనం ప్లేటర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఎంతో రుచికరమైన వాక్కాయ పప్పు, వాక్కాయ వెల్లుల్లి కారం పచ్చడి రెడీ. ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళి వాక్కాయలు తెచ్చుకుని సేమ్ ఇదే పద్ధతిగా మీరు చేసుకుని వేడి అన్నంలో తినేయండి. ఇంకా నా నుంచి వీడియోస్ మీకు చేరాలంటే ఏం చేయాలో తెలుసు కదా మీకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మీ అన్నపూర్ణ ఐసోలా.